లెక్క పెట్టండి. ఆరు 9 మంది ఉన్నారు. 10 మంది సార్. 10 మంది ఉన్నారా? 10 మంది. పిల్లలు 10 మంది. వాళ్ళు 7, 6, 13 ప్లస్ 10 23 మంది ఉన్నారు. సర్పంచ్ గారు ఇప్పుడు మొన్న న్యూస్ ఐటమ్ వచ్చింది కదా, దీంట్లో పేపర్లో వచ్చింది. ఇలాగ నీళ్ళబందకి వీళ్ళు సాయిరామ్ ట్రస్ట్ వాళ్ళు చేయడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు మంచినీళ్ళు తాగడం జరుగుతుంది అనే విషయం పేపర్లో వేశారు. అది మా కలెక్టర్ గారు చూసి ఇమీడియట్గా వాళ్ళకి నీళ్ళు ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో మమ్మల్ని ఇమీడియట్గా ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడికి మీతో పాటు మేము ఇది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ సోర్స్ ట్యాంక్ చూసాం, అది బాగానే ఉంది. పైప్ లైన్ కూడా దాదాపు 1300 మీటర్లు బాగానే ఉంది. కొద్ది గ్యాప్ ఉంది. ఇంకొక దీంట్లో మధ్య మధ్యలో జే పైపులు కొన్ని వేయాలి, అంటే దీని కనెక్షన్ స్లాబ్ ఒకటి. మధ్య మధ్యలో ఏంటంటే అప్పుడప్పుడు ఈ ఆకులు జామ్ అయ్యేదానికి కొన్ని కవర్ వాల్స్ పెట్టి అవి చేయాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే కొద్ది స్ట్రెంథన్ చేసి దీనికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది మేము ప్రపోజల్ పంపించి మా కలెక్టర్ గారితో మేము ఆమోదం తీసుకొని మేము దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. అంతవరకు మీరు దీని అనేది కొద్దిగా వేడి నీళ్ళు మరగబెట్టుకొని చేయండి. వీళ్ళు ఉండేది అక్కడ 6 ఇల్లులు కదా, ఇప్పుడు కొత్త కన్స్ట్రక్ట్ ఆ 6 ఇల్లులు కూడా మేము ఫిల్టర్స్ కూడా అవసరం అవుతుంది. దీంట్లో ఫిల్టర్ కూడా కొనేసి మీకు ఫిల్టర్స్ ఇస్తాము 6 ఇల్లులకు కూడా. మీరు పట్టుకున్న వాటర్ ఫిల్టర్లో వేసి మీరు దాన్ని తాగితే బెటర్. ఎందుకంటే నెక్స్ట్ అదును మీరు పిల్లలు కూడా మరి స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నారండి పిల్లలు? స్కూల్ కంటే పీతరిగడ్డ స్కూల్కి వెళ్తున్నారు. పిత్రిగడ్డ స్కూల్ ఉందా? స్కూల్ ఉందండి. కదా వీళ్ళు వెళ్తున్నారా? వీళ్ళు వెళ్ళట్లేదండి, అంటే అప్పుడప్పుడు వెళ్తున్నారండి. మరి వీళ్ళు ఏంటి మొన్న ఏమడిగారు? మొన్న దీంట్లో రోడ్డు సదుపాయం ఒకటి కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే మనం చాలా దూరం నడుచుకుని వచ్చాము. సో అది రోడ్డు సదుపాయం కూడా చెప్తాము, మేడం గారికి చెప్తాము, అది అడిగారని విషయం చెప్తాము. నీళ్ళ సదుపాయం వరకు మాత్రం మేము కొత్తగా మీరు ఆ లొకేషన్ మీరు ఈ 3 ఇల్లులు ఏంటి ఇక్కడ లోయ ఉందని, అంటే వాటర్ వర్షం పడితే వాటర్ ఎక్కువ ప్రెజర్ అవుతుందండి ఎత్తు ప్రదేశం వల్ల. అందుకని చెప్పి కొత్త ప్లేస్ లో ఆటోమేటిక్ గా సదునుకు ఉందండి. ఆ సదును ప్లేస్ మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ టేప్ కలెక్షన్ అంటూ అందుకోసం అక్కడ కూడా ఒక సింటెక్ ట్యాంక్ ఉంది. ఆ సింటెక్ ట్యాంక్ నుంచి మేము ఇంటి వరకు వచ్చే ఏర్పాటు చేస్తాము. టేప్ కలెక్షన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నారు, ఎందుకంటే డైరెక్ట్ వాటర్ అనేది నిల్వకు ఉండట్లేదు. అది కూడా చేస్తాము. కిందకి వెళ్ళాలన్నా ఇవన్నీ క్యాచ్మెంట్ కింద వస్తుంది. దాని క్యాచ్మెంట్ ఇది సర్పార్ ఎవరి క్యాచ్మెంట్ అనమాట. ఇది ఇప్పుడు ఈ వర్షంలో పడిన వాటర్ అంతా సార్ తీరాను ఫోటో తీరా అది ఫోటో సార్ మీరు ఆపుకోమంటున్నారు. సార్ జాగ్రత్త సార్, జాగ్రత్త అది. మీరు బాగా పనికొచ్చింది. సార్ గట్టుకుని సార్, అది ఎరగలేదు, అది చేతిలో ఇంకా ఎరగలేదు. ఇంకా సగం ఉంది సార్, సగం దిగా ఇంకా సగం ఉంది. ఇలా వెళ్ళిపోవాలా? ఇలా వెళ్ళిపోవాలి.